ఏది ఎక్కడేసింది. అందుకే ఇదిగోండి ఇవి అయితే వేస్తున్నాము. ఇదిగోండి దీని నుంచి వచ్చిన ఉడకకు కూడా డ్రాప్స్ అయితే తీసేస్తారు. ఇదిగోండి ఇది నిన్న ఉదయం వండి మన ఆశనికి పంపించాం కదా. గోరింటాక అంతా నేనే ఏరాను. మీ అమ్మ అయితే ఇంత మీ అమ్మకైతే రాకుంటుందట ఏరడం, నేనే ఏరాను అంటున్నాను. ఇదిగోండి ఇక్కడ ఉంది సంసారం అంతా సర్దింది. అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఇక్కడ 4 days. ఈ రోజుకి అయితే 4 days అయింది ఆవిని. అందుకే ఇదిగోండి ఇవి అయితే వేస్తున్నాము. వేస్తారు కొంచెం 1 2 3 ఇది ఉంది కదా ఇరుస్తారు. ఇవ్వండి దీని నుంచి వచ్చినవి అయితే వేస్తారు. 3-4 డ్రాప్స్ అయితే సరిపోద్ది, ఎక్కువ వేయకూడదు. ఉన్నప్పుడు ఉడకకు కూడా డ్రాప్స్ అయితే తీసేస్తారు. అది ఇంక ఇవైతే వైజాగ్ పంపించడం కోసం ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకోవడమే. సరే ఇంక మూత పెట్టేసుకోవడమే. ఇది 4th day. ఇంకా ఈ ఒక్కరోజు రేపటి నుంచి ఇంక జున్ను వండడం. ఈరోజు ఈవినింగ్ వరకు వండుతాం. ఇవైతే వైజాగ్ పంపించడానికి ఇప్పుడు మా అక్క అయితే వస్తుంది వైజాగ్ నుంచి. ఉప్పు మీ అమ్మ చూసావా, నీకెమ్మని ఇస్తే మీ అమ్మ ఎక్కడ తినేస్తుంది. ప్రతిసారి ఇవన్నీ నీకెమ్మని ఇస్తే మీ అమ్మేమో ప్రతిసాకొద్దు అనేసి ఇక్కడ తినేస్తుంది. చూసావా, ఇగో 5 star ఇచ్చాను, ఇగో ఇవి ఇచ్చాను, కేక్ ఒకటి ఇచ్చాను, బిస్కెట్ ప్యాకెట్, మ్యాగీ ప్యాకెట్ అన్నీ ప్రతిసారికి ఇవ్వంటే ఇవ్వని అంటుంది. అగో మీ అమ్మ తినేస్తుంది చూడు అక్కడ. ఉప్పు నీకే ఇచ్చానే, మీ అమ్మ నీకు వద్దనేస్తుంది. ఉప్పు కోసం అయితే గోంగూర ఏరుతున్నాము. ఉప్పు పప్పు కోసం మన ఆశనికి పంపించాం కదా, ఆ వీడియో చూసి ఉప్పు ఏడిసిందంట. ఉప్పు ఇక మీ అమ్మే చెప్పింది, అందుకే ఏడుస్తావని అయితే గోంగూర ఏరుతాను. ఎంత ఎక్కువ గోంగూర ఏరుస్తుంది చూడండి. అదిగోండి దాన్ని వీడియో తీయద్దంట. వీడియో సేచి అవుతుంది కానీ వీడియో తీయద్దంట. ఇంక మొత్తానికి అయితే గోంగూర అయితే ఏరుతున్నాం. గోంగూర తర్వాత అయితే గోరింటాకు ఏరుతాం. ఈరోజు అయితే వైజాగ్ అయితే తెగొట్టింది మొత్తానికి. సాయంత్రంకి వచ్చేదని చెప్పింది ఇద్దరికి. నైట్కి అయితే ఉండిపోతుంది మా అక్క. రేపు ఉదయాన్నే బస్సు ఎక్కిచ్చేద్దాం 6ంటికి. ఇంక చూసారా ఎక్కడ గోంగూర గుచ్చేద్దనేసి అక్కడొక పట్టుకొని తెంపుతుంది. నేనైతే కెమెరామ్యాన్ని ప్రజెంట్ ఇక్కడ. గోరింటాకు అయితే ఏరుతున్నాం. నేను ఎంత గోరింటాకు ఏరన్నా అది ఎంత ఏరని చూడండి. కొంచెం ఏరింది, అది చీకటి అయిపోయింది మొత్తానికి. ఈ గోరింటాకు చెట్టు మాదే. ఇంక ఇక్కడ మా అక్క కోసం అయితే జున్ను అయితే వండుతాను. ఉదయం వండాం కదా, అదైతే కొంచెమని ఇంకా మా అక్క అయితే ఉండని చెప్పింది కానీ ఆ కొంచెం జున్నే సరిపోదు కదా, అందుకే ఇంకొకసారి జున్ను అయితే వండుతున్నాను. ఇంక ఇది రేపు ఉదయంది మొత్తం అయితే పంపిస్తాం. ఎక్కువ అవుతుంది అప్పుడు. అంత దూరం నుంచి వచ్చి కొంచెం జున్ను అయితే బాగోదు కదా, అందుకనేసి ఈ జున్ను అయితే ఉప్పు పప్పు మీకోసమే జున్ను అయితే పంపిస్తున్నాం. బాప అయితే పండించి వచ్చి ఉప్పు కోసం అయితే కష్టపడి అయితే జున్ను వండుతుంది. ఆశని నీకు కూడా, ఆశని దొడ్డ అయితే నీ గురించి చెప్పమంటుంది. ఆశనికి కూడా అని చెప్పు, కాకపోతే ఏడుతుంది అని చెప్పమంటుంది, అందుకే చెప్తున్నాను. ఆశని ఉప్పు పప్పు మీకోసం. బావని నువ్వైతే ఎక్కువ చున్ని తిని ఇప్పుడే జ్వరమన్నావు. ఇంక మా అక్క కోసం అయితే చికెన్ అయితే వండుతున్నాం ఇక్కడ. మొన్నే వండాము, మరి మా అక్క వచ్చింది కదా, నైట్కి ఉంటుంది కదా, అందుకనేసి చికెన్ అయితే అవుతుంది. ఇంకా అక్కడైతే బాబుని అయితే ఆడిస్తుంది. ఆడు నచ్చాడంటే తీసుకుంటున్నాను అంటుంది, తీసుకోమని చెప్పాను. ఇంక గోంగూర అయితే దిగో ఎంత గోంగూర చూసారా, ఇదైతే మా అక్కకే. గోంగూర మొత్తం ఏరేసాం. మొన్న మా పిండికి పంపించామా, సగమే వండింది, సగం వేస్ట్ చేసిందంట. ఇంకా అటు సైడ్ ఇటువంటి గోంగూర దొరకదు కదా టౌన్కి, అందుకే ఈ గోంగూర అయితే ఏరాం.
ఇది మా అక్క కూడా వండుతుందో మరి మా పిన్ని చేసి ఉంటే వేస్ట్ చేసేద్దు. ఇవైతే ఉదయం తీసినవి. ఈరోజు అయితే 5th డే. ఇంక ఇవి కూడా జున్ను అయితే అవుతాయి బాగానే. అందుకే ఇవి కూడా వైజాగ్ పంపించేస్తున్నాం మొత్తంకి. దాని నిండి వచ్చి ఇంకొంచెం అయితే ఉండిపోయి ఎక్కువే ఇద్దును, కానీ ఆవు కొంచెం బాగోకపోవడం అయితే కొంచెం ఇస్తుంది. ఇంక ఇవి కూడా వైజాగ్ పంపించేస్తున్నాం మా అక్కతో పాటు. ఇది ఎక్కడేసింది ఇదిగోండి, అదొక జున్ను ఇదొక జున్ను. ఇంకా మా అక్క దగ్గర ఉంది అదొక జున్ను. చీపురు ఎందుకు వేస్తారంటే దూరం కదా, ఏవైనా దెయ్యం అవి ఎవరు పడకుండా అయితే వేస్తారు. అన్న మనకేట్ కాదు. డ్రామా చూడండి, మొన్నటి వరకు జున్ను తిన్నది ఇంకా ఉంచమంటుంది. గోంగూర గోరింటు. హాస్ని మీకు డబ్బా, ఉప్పు పప్పు మీకు డబ్బా. ఇగోండి, ఇది నిన్న ఉదయం వండిన జున్ను, ఇది ఈరోజు అదే నిన్న నైట్ వండిన జున్ను. ఇవి ఇప్పుడువి. ఇవన్నీ వైజాగ్ పంపిస్తాం. ఇంకా ఇగోండి, ఇక్కడైతే గోంగూర అక్క మొత్తం నిన్ను రమ్మంటావు ఎవరిని నన్ను గట్ట రమ్మంటావు అక్క. చూసా రమ్మని కూడా అనుకోండి వద్దనేస్తుంది. ఉప్పు చూడే మీ అమ్మ నేను వస్తానంటే వద్దని చెప్పేస్తుంది. అందుకే ఉండిపోయాను నేను. కుమారి ఇంకొక గ్లాస్ అయ్యి శనగపప్పు మినపప్పు వేయకుండా అచ్చం ఇది ఎండుమిరపకాయలు నువ్వులు చింతపండు ఉప్పు చెయ్యి మరి ఏటి వేయకుండా ఆ టేస్ట్ ఒకసారి చూడు, చాలా బాగుంటుంది. ఇక్కడ కానీ ఉంటే అలా కోసం వస్తుంది. ఇది కరివేపాకు ఏటి ఉంచుకుంటుంది. ఇక్కడ కరివేపాకుతో సహా సర్దేస్తుంది చూడండి. ఛార్జీ కట్టుకొని వచ్చింది కానీ 200 కన్నా ఎక్కువ పట్టుకుంది. ఉపాసన మీ అమ్మ ఏంటి ఉంచుకుంటుంది, కరివేపాకు కూడా తెచ్చేస్తుంది చూడు. గోంగూర గోరింట కరివేపాకు గోరింటాకు అంతా నేనే ఏరాను. మీ అమ్మ అయితే ఇంత మీ అమ్మకైతే రాకుంటుందట ఏరడం, నేనే ఏరాను అంటున్నా. ఇదిగోండి మొత్తానికి అయితే బాగా సర్దేసింది. ఇదిగోండి ఇక్కడ ఉంది సంసారం అంతా సర్దింది. అవి ఇంకా తెచ్చాడు. మాకైతే పెద్ద కరివేపాకు చెట్టు. కరివేపాకు అంత దూసా అంటే ఎక్కువైపోయింది పెడుతుంది అందుకనేసి. ఏది కుమారక్క బాయ్ బాయ్ పుట్టి ఉప్పు పప్పు బాయ్ బాయ్. పండు చూడు బాయ్ చెప్పు నాన్నమ్మకి. ఉప్పు పప్పు బాయ్.